ఎవరి పేరైతే ఎన్ అనే అక్షరంతో మొదలవుతుందో, నాగేష్, నాగరాజు, నవీన్, నరేష్. సో ఎన్ అంటే మీరు చూడండి, ఎన్ లో ఖచ్చితంగా 3 వర్టికల్ లైన్స్ ఉంటాయండి. సో 3 అనంటే సాక్షాత్తు గురుడికి సంబంధించిన నెంబర్. న్యూమరాలజీ ప్రకారం వీళ్ళకి అద్భుతమైనటువంటి మహా మేధా సంపత్తి కలిగి ఉంటారు. కానీ వీళ్ళు ఎప్పుడు మంత్రి లాగానే ఉంటారు. రాజుల రాజ్యాధికారం ఎప్పటికీ చేపట్టలేరు. వీళ్ళ ఐడియాలజీతో వీళ్ళ పక్కనున్న వాళ్ళు మహా అద్భుతంగా ఎదుగుతారు. వీళ్ళు చిన్నప్పటి నుండి కుటుంబ బాధ్యతల్ని, బరువు బాధ్యతలని తమ నెత్తి మీద వేసుకొని కుటుంబానికి మంచి సపోర్ట్ ఇస్తుంటారు. కానీ వీళ్ళ జీవితంలో ఎవరో ఒకరి సపోర్ట్ మాత్రమే వీళ్ళకి దక్కుతుంది. అయితే ఐదర్ తల్లి సపోర్ట్ గాని లేదా తండ్రి సపోర్ట్ గాని. చదువు కూడా వీళ్ళు చదువుకోవడానికి చాలా కష్టపడి వీళ్ళు ఉన్నప్పటి నుండి ప్లేస్ నుండి చాలా సుదూర ప్రాంతాలకు వెళ్ళి దూర విద్యను అభ్యసించి మంచి ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటారు. కానీ ఉద్యోగం రావడానికి వీళ్ళకి చాలా టైం పడుతుంది. ఏదైనా వీళ్ళు ఏది చేయాలనుకున్నా కూడా ఇతరులకి సులువుగా దొరికింది, వీళ్ళకి మాత్రం చాలా కష్టంగా లభిస్తుంది. చదువు విషయంలో తీసుకున్నట్లయితే వీళ్ళు చాలా కష్టపడే చదువుతారు. కష్టపడి చదివిన దానికి అనుకున్నటువంటి ఉద్యోగం లభించదు. ఏదో చిన్న చితక ఉద్యోగం చేస్తారో ఆ చేస్తున్న ఉద్యోగంలో వీళ్ళకి మంచి గుర్తింపు లభించదు. వీళ్ళు చేసిన పదికి వీళ్ళ పై వాళ్ళకు వీళ్ళ కింది వాళ్ళకు గుర్తింపు లభించి వాళ్ళు ఉన్నత పొజిషన్కి ఎదుగుతారు. వీళ్ళు మాత్రం వెట్టి చాకిరి చేస్తూనే ఉంటారు. ఆర్థికంగా మెయిన్ గా చెప్పుకోవాలంటే వీళ్ళు చేసిన పనికి తగినంత జీతం ఇప్పటి వరకు మీ జీవితంలో తీసుకొని ఉండరు. ఎక్కువ పని చేస్తారు, తక్కువ జీతం తీసుకుంటారు. తక్కువ జీతంతో వివాహ పరంగా కానీ, కుటుంబ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ ప్రతిదీ చిక్కు సమస్యలే వస్తాయి. ఒక్కసారి మీ పేరుని సరియగు సంఖ్యాబలానికి సరి చేసుకోండి. 3, 6 ఎప్పుడు బద్ధశత్రువులేనండి. సో గురు శుక్రుల కాంబినేషన్ లో ఉంది. ఒకసారి ఎన్ అనే అక్షరంతో ఉండి మీ పేరులో 6 కానీ 8 కానీ 5 లెటర్స్ ఉంటే దాన్ని సరియగు సంఖ్యాబలానికి సరి చేస్తే అద్భుతంగా మీ జీవితం ఉండబోతుంది.